నేషనల్ కాన్క్లేవ్ ఆన్ నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వాల తరఫున, అదేవిధంగా ఇండస్ట్రీ తరఫున, అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ తరఫున, కొంత ప్రైవేట్ స్కిల్ ఇంపార్ట్ చేసే కంపెనీస్ తరఫున ఎంతోమంది డెలిగేట్స్ ఇక్కడికి రావడం చూశారు. గత 5 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా 2.5 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఇన్ మన స్కిల్లింగ్ మనం ఇక్కడ చేయడం జరిగింది మన రాష్ట్రంలో. బహుశా నిజం చెప్పాలంటే భారతదేశంలో స్కిల్లింగ్ అనేది చాలా చక్కగా డిజైన్ చేసిన రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 192 స్కిల్ హబ్స్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ హబ్ అంటే ఏమి? అసెంబ్లీ స్థాయిలో ఒక ఐటీఐలో కానీ, పాలిటెక్నిక్ కానీ, గవర్నమెంట్ కాలేజ్లో కానీ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఏర్పాటు చేశామన్నమాట. అంటే ప్రభుత్వమే. ఆ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్సులు ఎట్లా పెట్టినామంటే, ఒక అర్ధభాగం కోర్సులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా అక్కడే పరిశ్రమకు కానీ, అవసరాలకు కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పనికొచ్చేటట్టుగా, మిగతా సగం వచ్చేసి రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పనిచేసేట్టు. ఇది నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది అనమాట, NSQF. అంటే ఎట్లయితే మనకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటుందో, స్కిల్లింగ్లో కూడా గ్రేడ్స్ 10 గ్రేడ్స్ ఉంటాయి. 4వ గ్రేడ్ వరకు అక్కడ ఇస్తామన్నమాట. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, బేసిక్ గ్రాడ్యుయేట్స్ కానీ, బేసిక్ ఏదైనా ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళకు ఉపయోగపడేది. దాని తర్వాత నెక్స్ట్ పైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 27 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వైజాగ్లో బాగా చక్కగా తెలియాలంటే SEMS ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరైన్ అండ్ షిప్ బిల్డింగ్ అని. సో అక్కడ ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అక్కడ పోయి ఆ కోర్సులు ఏదైతే 5th and 6th లెవెల్ ఆఫ్ NSQF కోర్సులు చేస్తారో వాళ్ళకు చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా మెరుగైపోతాయి అన్నమాట. అంటే ఒక నార్మల్ ఉదాహరణకు ఒక రెగ్యులర్ మెకానికల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత తను నార్మల్ ఎంప్లాయబిలిటీ ఏ లెవెల్లో ఉంటుందో, ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 1 year కోర్సు చేసి బయటకు వస్తే ఆ ఎంప్లాయబిలిటీ చాలా మెరుగైపోతుంది. తర్వాత శాలరీస్ కూడా 2 3 అయిపోతాయి. అంటే ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజనీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 15,000 రూపాయలు జీతం వచ్చే ఫస్ట్ శాలరీ ఉంటే, ఆ కాలేజ్ నుంచి బయటికి రాగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ SEMSలో ఒకవేళ కోర్స్ చేసి బయటకు వస్తే, 1 year కోర్స్ చేసి బయటకు వస్తే 40,000 50,000 తక్కువ లేకుండా జీతం వస్తుంది. కాలేజ్ నుంచి బయటికి రాకముందే రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే షార్టేజ్, విపరీతమైన షార్టేజ్ ఉంది. సో ఈ షార్టేజ్ ఉన్న సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం జాగ్రత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు MSME అనకాపల్లిలో MSME ఏదైతే ఉందో అక్కడ ఒక కోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నెల్లూరులో టూరిజము, తర్వాత ఒక చోట హాస్పిటాలిటీ, ఒక చోటనేమో మన అపోలో వాళ్ళతో మన కొలాబరేట్ చేసుకొని అక్కడ మెడికల్ అండ్ హెల్త్. ఈ విధంగా చేయడం వలన ఏమైంది?